friends, నేను యోగేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం మెకానిక్ రాకీ మూవీ రివ్యూ చూడబోతున్నాం. అండ్ మీరు నా వీడియోని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఎలాంటి సజెషన్స్ ఉన్నా సరే మీరు నాకు చెప్పొచ్చు కమెంట్ సెక్షన్స్లో. ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా చెప్పొచ్చు. నేను నెక్స్ట్ టైం ఐడియాస్ అన్నీ చూసి కొత్తగా వేరే వీడియోస్ ఏమైనా పెట్టడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఈ మూవీలో మనం విశ్వక్ సేన్, మీనాక్షి అండ్ శ్రద్ధా శ్రీనాథ్ వీళ్ళు ముగ్గురు మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ సునీల్ కూడా ఈ మూవీలో ఉన్నారు. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యింది. ఐ మీన్ ఓటీటీలో ఆల్రెడీ వచ్చేసింది, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే రాకీ ఎవరైతే మన విశ్వక్ సేన్ ఉన్నారో ఆయనకి అంటూ ఒక సొంత గ్యారేజ్ ఉంటుంది వాళ్ళ ఫాదర్గా నరేష్ యాక్ట్ చేశారు. సో ఒకరోజు ఏమవుతుంది, ఆ ల్యాండ్ లిటికేషన్ ల్యాండ్ అని చెప్పి వేరే ఎవరో ఆక్యుపై చేసుకోవడానికి వస్తారనమాట. సో ఆ వచ్చేది ఎవరో కాదు, సునీల్. తను అంటాడనమాట, నువ్వు నాకు 25 లక్షలు కానీ ఇచ్చావంటే నేను ఏమీ చేయను, లేదంటే నేను ఎవరి దగ్గర అయితే మనీ తీసుకున్నానో వాళ్ళకి వెళ్ళిపోయేలాగా ఈ ల్యాండ్ చూస్తానని చెప్పి దమ్కి ఇచ్చి వెళ్ళిపోతారనమాట. సో ఆ ల్యాండ్ గురించి ఆ మనీ అరేంజ్ చేసేదా లేదా అన్నదే మిగతా స్టోరీ. అండ్ ఈ మూవీ టోటల్గా 2 hours 36 minutes ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే ఫస్ట్ హాఫ్ మనం చూసుకున్నట్లయితే మొత్తం వీళ్ళకున్న ఆ గరేజ్ గురించి అండ్ తినకే ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఆ లవ్ స్టోరీ గురించి మొత్తం ఇలా ల్యాగ్గానే వెళ్ళినట్టు అనిపించింది నాకు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చినప్పటికే కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్తుంది. అది కూడా ఏంటంటే వీక్ రైటింగ్ లాగా నాకు అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా అంటే రెండు కూడా ఓకే అనిపించింది. ఏది కూడా కొంచెం బెటర్గా ఉంది అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించలేదు. అందులోని ఫస్ట్ హాఫ్ అయితే మరీ బోరింగ్గా వెళ్ళినట్టు అనిపించింది. అండ్ ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ చూసుకున్నట్లయితే అందరూ కూడా పర్లేదు, బాగానే చేశారు. అనవసరంగా బోల్డ్ అని ఫైట్లు అవన్నీ పెట్టడం కూడా ఈ మూవీకి చాలా మైనస్ అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా చాలా వస్తాయి, సాంగ్స్ వస్తూనే ఉంటాయి, బట్ ఏది కూడా అంతగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. ఏదో ఒక సాంగ్ కొంచెం బెటర్ ఏమో, బట్ మిగతా వేవి కూడా అంతగా క్రియేట్ చేయలేకపోయాయి. సో పర్ఫార్మెన్సెస్ కూడా నా వరకు అయితే పర్లేదు అనిపించాయి, బాగానే అనిపించాయి, కానీ పెద్దగా పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ కూడా లేదు ఈ మూవీలో. అది కూడా ఒక బ్యాక్లోకే. మూవీకి పాజిటివ్స్ అంటే ఏదైతే కాన్సెప్ట్ ఇప్పుడు చాలా ఫ్రాడ్స్ అవన్నీ జరుగుతున్నాయి, ఆ కాన్సెప్ట్ని మనకి ఈ మూవీలో చూపించాలి అనుకున్నారు. ఆ కాన్సెప్ట్ చూపించాలి అనుకున్న ఐడియా ఏదైతే ఉందో అది బాగుంది. అండ్ ఏదైతే కాన్సెప్ట్ చూపించారో అది కూడా బాగానే అనిపించింది నాకు. అదొకటే నేను పాజిటివ్గా చూస్తున్నాను. అండ్ నెగిటివ్గా చూస్తే ఇలాంటి ఫ్రాడ్స్ కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా మూవీస్లో చూపించేశారు. లైక్ విశాల్ది ఒక మూవీ ఉంటుంది అండ్ నీవెవరో ఒక మూవీ ఉంటుంది. ఇంకా అందులో ఏంటంటే ఇంకా వాళ్ళ బ్రెయిన్ ఎక్కువగా యూజ్ చేసినట్టు, ఆ ప్లాట్కి తగ్గట్టు ఒక 4-5 క్రైమ్స్ వాళ్ళు చేసినట్టు అండ్ ఎలా చేస్తున్నారు ప్రతిదీ డీటెయిల్డ్గా మనకి చూపించడం అన్నది జరుగుతుంది. దానివల్ల ఇంకా కొంచెం ఎక్కువ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇందులో ఏంటంటే ఒకే ఒక క్రైమ్ని అండ్ అది కూడా చాలా సింపుల్ వేలో చూపించడానికి ట్రై చేశారు. సో దానివల్ల నాకు అది నెగిటివ్గా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే సైబర్ క్రైమ్ అన్నది చాలా పెద్దది. అండ్ ఇప్పుడు పోలీస్ కానీ ఆ పోలీసు చాలా సివియర్గా తీసుకుంటారు ఎంత చిన్నదైనా సరే. అండ్ అందులోని ఒక మనిషి చనిపోయాడు అంటే మాత్రం అది ఇంకా పెద్ద ఇష్యూ అయిపోతుంది. కానీ ఈ మూవీలో చూపించిన విధానం ఎలా ఉందంటే పోలీసులకు కూడా విశ్వక్ సేన్ చెప్తుంటాడు అనమాట, ఇది చేద్దాం అది చేద్దాం అని. అది నాకు చాలా ఫూలిష్గా అనిపించింది. అంత సీన్ ఏం లేదు. 1-2 ఇన్సిడెంట్లు ఏమైనా అటు ఇటుగా జరిగితే సైబర్ పోలీస్ అన్న వాళ్ళు అసలు వదలరు. అసలు రూట్ కాజ్ ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అని చాలా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేస్తారు. అప్పటికి ఒక 5-6 కేసెస్ కానీ అదే ఏరియాలో జరుగుంటే మాత్రం ఇంకా పకడ్బందీగా వాళ్ళే ఏదో ఒకటి చేస్తారు. హీరో వరకు వచ్చి ఆఫ్టర్ 3 years హీరో వచ్చే సజెస్ట్ చేయాలి అండ్ హీరోయే చెప్తుంటాడు అనమాట పోలీసులు కానీ నేను ఇది చేయాలి అది చేయాలని. నాకైతే చాలా కామెడీగా అనిపించింది. సో నాకు అదైతే అసలు నచ్చలేదు. ఈ కాన్సెప్ట్ ఎంత బాగున్నప్పటికీ కూడా నేను ఆల్రెడీ చెప్పాను, వీక్ రైటింగ్ అంటే అంతగా ఇంపాక్ట్ కలిగించదు మనకి. ఆ ఎమోషన్ కూడా మనం ఏమీ ఫీల్ అవ్వము. ఇంకా కొంచెం బెటర్గా క్రైమ్స్ అన్నవి ఎలా జరుగుతున్నాయి అన్నది మనకి చూపించుంటే ఇంకొంచెం ఇంపాక్ట్ ఉండేది అన్న ఫీలింగ్ వచ్చింది. సో టోటల్గా నాకు ఈ మూవీ ఎలా అనిపించింది అంటే నాకైతే బిలో యావరేజ్ అని అనిపించింది. ఎందుకంటే
ఫస్ట్ హాఫ్లోని బాగా ల్యాగ్ అయిపోతుంది, ఆల్మోస్ట్ 1.5 అవర్ ఏమీ ఉండదన్నమాట మూవీలోని. జస్ట్ విశ్వక్సేన లవ్ స్టోరీ అలా అటు ఇటు తిరగడం ఇదొక్కటే చూపించారు. దానివల్ల నాకు చాలా బోరింగ్ అనిపించింది అనమాట. సో అది కానీ కొంచెం ట్రిమ్ చేసేసి సాంగ్స్ అనవసరమైన తీసేసి ఒక 2 అవర్స్ ఓన్లీ స్పాన్ వచ్చేలాగా ఇంకొంచెం స్ట్రాంగ్ రైటింగ్తో సెకండ్ హాఫ్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుంటే మాత్రం మూవీ ఇంకొంచెం బెటర్గా ఉండేది అని నాకు అనిపించింది. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది కూడా సమ్ కొత్త అయిన, సో మేబీ నెక్స్ట్ మూవీస్ ఇంప్రూవ్ అవ్వచ్చేమో. విల్ విష్ మంచి మూవీస్ ఇంకా వస్తాయి అని, ఎందుకంటే కాన్సెప్ట్ తీద్దామన్న ఆలోచన ఉంది కాబట్టి వీ కెన్ హోప్ ఓకే నెక్స్ట్ మూవీలో ఇంప్రూవ్ అవుతారు అని. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే ఈ మూవీ చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూడండి.